ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని సంధులు నేర్చుకుందాము. సంధి అనగా రెండు పదములు కలిగినప్పుడు ఆ రెండు పదముల నడుమ జరుగు మార్పును సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన వాటి దీర్ఘాలు ఏకాదేశం అవటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు: స్వార్థం స్వ ప్లస్ అర్థం, చైత్రారంభం చైత్ర ప్లస్ ఆరంభం ఆ ప్లస్ ఆ చైత్రారంభం, సంవత్సరాది సంవత్సర ప్లస్ ఆది, స్నిగ్ధాంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద, పుణ్యావాసము పుణ్య ప్లస్ ఆవాసము, అమరారామం అమర ప్లస్ ఆరామం, నవ్యాంధ్ర నవ్య ప్లస్ ఆంధ్ర. ఇవి సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణలు. వృద్ధి సంధి సూత్రము. అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారమును ఏకాదేశముగా వస్తాయి. వృద్ధి సంధి ఉదాహరణలు: గుణౌదత్యము గుణ ప్లస్ ఔదత్యము. చూడండి, అకారానికి ఆ, ఓ ఔలు పరమగునప్పుడు ఔ, గుణౌదత్యము. అలానే రసైక స్థితి రస ప్లస్ ఏకస్థితి. ఇవి వృద్ధి సంధి ఉదాహరణలు. రుగాగమ సంధి సూత్రము. పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం వగు. అసలు పేదాది లేదా పేర్వాది శబ్దములు అనగా పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జెవ, మనుమ, గొడ్డ, ఐదువ, ముగ్ధ. ఇవి పేదాది శబ్దాలు. ఇక రుగాగమ సంధి ఉదాహరణలు: పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు. ఎడాగమ సంధి. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మా ఎమ్మ. చూడండి, పై సందర్భాలలో సంధి జరగలేదు, కానీ కొత్తగా ఈ అనే పదం అనే అక్షరం వచ్చి చేరింది. అట్లా చేరటం వల్ల ఈ క్రింద మార్పు జరిగింది. ఇలా సంధి లేని చోట చూడండి ఈ అని వచ్చి చేరటాన్నే ఎడాగమం అంటారు. మా ఎమ్మ మా ప్లస్ అమ్మ ఎడాగమ సంధి. మామయ్య మామ ప్లస్ అయ్య. ఇది అత్వసంధి. అత్వసంధి సూత్రము. పై పదాలలో పూర్వస్వరం ఆ పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు ఆ లోపించి పరస్వర రూపం కనిపిస్తుంది. దీన్ని అత్వసంధి అంటారు. మామయ్య మామ ప్లస్ అయ్య అత్వసంధి. టుగాగమ సంధి. పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు. సూత్రము. కర్మధార్యంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమం వగుతుంది. పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు టుగాగమ సంధి. యనాదేశ సంధి. ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం. సూత్రము. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే క్రమముగా యావారాలు ఆదేశం అవటాన్ని యనాదేశ సంధి అంటారు. ఇక్కులకు అనగా ఈ ఊరులు, ఎన్నులు అనగా యావారా పరమవుతున్నందువల్ల ఇది యనాదేశ సంధి అవుతుంది. ప్రత్యక్షం ప్రతి తీలో ఆ ప్లస్ అక్షం. చూడండి, ఈ ఊర్లకు అసవర్ణ అచ్చులు ఇక్కడ ఈ ప్లస్ ఆ, అది యా. ప్రత్యక్షం యనాదేశ సంధి. ప్రాతాది సంధి. నెచ్చలి నెరా ప్లస్ చెలి. ప్రాతాదుల తొలి అచ్చు తర్వాత ఉన్న వర్ణాలకు లోపం వస్తుంది. ఆ తర్వాత నుగాగమం ద్విత్వాలు వస్తాయి. నెచ్చలి నెరా ప్లస్ చెలి ప్రాతాది సంధి. లూలనల సంధి. పట్నాలు పట్నము ప్లస్ లు. లూలనల సంధి సూత్రము. లు లా లా నలు పరమ్మగునప్పుడు ఒకానొకచో ము వర్ణంబునకు లోపంబును తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణమగు. ఇక్కడ పూర్వపదం పట్నము మరియు పరపదము లు. పట్నాలు పట్నము ప్లస్ లు లూలనల సంధి. గుణసంధి ఉదాహరణలు:
మదోన్మాదం, మద ప్లస్ ఉన్మాదం. చూడండి, ఆకి ఊ అనేది పరమవుతా ఉంది. అప్పుడు మదో ఓ అనే అక్షరం వస్తుంది. సరభ సోత్సాహం, సరభస ప్లస్ ఉత్సాహం. ఇక గుణసంధి ఉదాహరణలు. అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు ఏ ఓ అర్లు ఆదేశముగా వచ్చును. ఏ ఓ అర్లను గుణములు అంటారు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. మదోన్మాదం, మద ప్లస్ ఉన్మాదము. సరభ సోత్సాహం, సరభస ప్లస్ ఉత్సాహం. ఇక ఒకసారి మరలా మనం పునరుచ్చరణ చేసుకుందాము. స్వార్థం, స్వ ప్లస్ అర్థం, సవర్ణ దీర్ఘ సంధి. చైత్రారంభం, చైత్ర ప్లస్ ఆరంభం, సవర్ణ దీర్ఘ సంధి. సంవత్సరాది, సంవత్సర ప్లస్ ఆది, సవర్ణ దీర్ఘ సంధి. స్నిగ్ధాంబుద, స్నిగ్ధ ప్లస్ అంబుద, సవర్ణ దీర్ఘ సంధి. పుణ్యవాసము, పుణ్య ప్లస్ ఆవాసము, సవర్ణ దీర్ఘ సంధి. అమరారామం, అమర ప్లస్ ఆరామం, సవర్ణ దీర్ఘ సంధి. నవ్యాంధ్ర, నవ్య ప్లస్ ఆంధ్ర, సవర్ణ దీర్ఘ సంధి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, ఎడాగమ సంధి. మామయ్య, మామ ప్లస్ అయ్య, అత్వసంధి. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం, యనాదేశ సంధి. నెచ్చలి, నెరా ప్లస్ చెలి, ప్రాతాది సంధి. పట్నాలు, పట్నము ప్లస్ లు లానాల సంధి. మదోన్మాదం, మద ప్లస్ ఉన్మాదం, గుణసంధి. సరభ సోత్సాహం, సరభస ప్లస్ ఉత్సాహం, గుణసంధి. గుణౌదత్యం, గుణ ప్లస్ ఔదత్యం, వృద్ధి సంధి. రసైక స్థితి, రస ప్లస్ ఏకస్థితి, రసైక స్థితి, వృద్ధి సంధి. పేద ప్లస్ ఆలు, పేదరాలు, రుగాగమ సంధి. బీద ప్లస్ ఆలు, బీదరాలు, రుగాగమ సంధి.